వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వీరవిధేయుడైనటువంటి విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ కేంద్రంగా మెగా బ్రదర్స్‌తో బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో దీనికి సంబంధించినటువంటి ఆట మొదలుపెట్టిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ అధిష్టానం ఇప్పటికే కీలక పదవి ఆఫర్ చేసిందని, పవన్‌ని ముందు నిలిపి టీడీపీతో పని లేకుండా ఏపీలో బీజేపీ ముందుకెళ్లాలని చూస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బీజేపీకి కాపు కాసేది పవనేనని బీజేపీ అధినాయకత్వం బలంగా నమ్ముతోంది. బీజేపీ పట్ల పవన్ ఏకపక్ష సానుకూల వైఖరి కూడా బీజేపీలో ఈ నమ్మకాన్ని మరింత పెంచుతోంది. అమిత్ షా నుంచి పవన్ కి పిలుపొచ్చిందని, రేపో మాపో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లేటువంటి పర్యటన ఖాయమవుతుందని మాట వినిపిస్తోంది. ఏపీలో ఒంట ఏపీలో ఒంటరిగా ఎదగాలన్న కల పవన్ కళ్యాణ్‌తో సాకారం చేసుకోవాలని బీజేపీ హైకమాండ్ ఎప్పటినుంచో భావిస్తోంది. ఇప్పుడు ఇందుకు సంబంధించినటువంటి వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోందని, కాపులకి బీజేపీని దగ్గర చేసుకునే వ్యూహంలో భాగంగా పవనాస్త్రాన్ని కమలం పార్టీ ప్రయోగిస్తోందని పరిణామాలను నిశితంగా గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీతో మున్ముందు కూడా రాజకీయంగా ముప్పుంటుందనే భావనలో ఉన్న బీజేపీ అటు నుంచి నరకొస్తుందనేటువంటి వాదన కూడా కొందరు రాజకీయ విశ్లేషకులు తెర మీద తీసుకొస్తున్నారు. బీజేపీ ఎత్తుగడలో భాగంగా ఏపీ పాలిటిక్స్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే వాదన బలంగా వినిపిస్తుంది. విజయసాయిరెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ తో ఈ వాదన మరింతగా తెర మీదకి వచ్చింది. జగన్ నమ్మిన బంటు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకే పరిమితమైన తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణాలు చాలా మారాయి. జగన్ సమీప బంధువు బాలినేనితో పాటు అప్పటి వరకు వైసీపీలో కీలక నేతలుగా వ్యవహరించిన పలువురు రాజీనామా చేయడంతో వైసీపీలో కల్లోలం రేగింది. అయితే రాజ్యసభ సభ్యత్వానికి రాజకీయాలకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పడం మాత్రం అనూహ్య పరిణామం అనే చెప్పాలి. ఈ పరిణామం వైసీపీ కేడర్ కి ఊహించని జలక్ అని చెప్పక తప్పదు. బీజేపీకి అమిత్ షా, టీడీపీకి అచ్చెన్నాయుడు ఎలాగో వైసీపీకి విజయసాయిరెడ్డి అతను కీలకమైనటువంటి వ్యక్తి. ఢిల్లీలో వైసీపీ తరఫున రాజకీయంగా చక్రం తిప్పినటువంటి ఉద్దండుడు. కష్టకాలంలో కూడా జగన్ ని వెన్నంటే ఉన్న నేత. వైసీపీకి వీర విధేయుడు. ఇంతటి వైసీపీ కరడుగట్టిన నేత రాజకీయం వద్దు, వ్యవసాయం ముద్దని నిర్ణయం తీసుకోవడం వెనక కూడా రాజకీయమే ఉందనేది ఆసక్తికర చర్చ నడుస్తోంది. హస్తిన కేంద్రంగా బీజేపీ ఏపీ రాజకీయం షురూ చేసిందని సోషల్ మీడియా కూడా కూస్తుంది. 2029లో బీజేపీ ఏపీలో ఒంటరిగా పోరుకు సిద్ధమైందని, అందుకు సంబంధించిన సన్నాహాలను ఎప్పటి నుంచో మొదలుపెట్టిందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాలు ఖాళీ కానున్న స్థానాలకి తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలని పార్టీ కూటములైనటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ అధిష్టానం కొందు బద్దలు కొట్టి మరీ చెప్పినట్టు రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది. అయితే వైసీపీని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వీలైనంత బలహీనపడేలా చేసేలా, తద్వారా లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోంది. ఈ పరిణామం ఏపీ బీజేపీ కలిసి వస్తుందని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. మెజారిటీ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం ఏపీ రాజకీయాల్ని, కులాలని వేరుగా చూడలేమన్నది రాజకీయ విశ్లేషకుల బలమైన అభిప్రాయం. ఏపీ రాజకీయాలను విశ్లేషిస్తున్న విశ్లేషకుల అంచనా ఎలా ఉందంటే, ఆంధ్రాలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కొన్ని సామాజిక వర్గాలు వెన్నుదన్నుగా నిలుస్తాయనే మాట వినిపిస్తోంది. టీడీపీకి ఎప్పటి నుంచో ఒక ప్రధాన సామాజిక వర్గం, వైసీపీకి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కు అండగా నిలిచిన మరో ప్రధాన సామాజిక వర్గం అండగా ఉంటున్నాయి. ఇప్పటికీ అండగానే ఉన్నాయి. పవన్ జనసేన కూడా ఒక సామాజిక వర్గం కాపు కాస్తుంది. ఒక్క బీజేపీకి మాత్రమే బలమైన సామాజిక వర్గం అండదండలు ఏపీలో లేకుండా పోయాయి. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఏపీలో ఎలాంటి ఫలితాలు వచ్చాయో 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాధానం చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ మనుగడ కోసం 2024లో కూటమి పార్టీతో జతకట్టడం బీజేపీకి అనివార్యమైంది. అయినప్పటికీ కేంద్రంలో శాసించే శక్తిగా ఉండడంతో కూటమి పార్టీ సీట్ల పంపకం కూడా బీజేపీ కోరుకుంటుంది. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన టార్గెట్ ఏంటంటే, విజయసాయిరెడ్డిని పావుగా వాడుకుని జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనేక లావాదేవీలు, నిజానిజాలు బయటికి రాబట్టేలాగా, జగన్ కొంప ముంచేలాగా విజయసాయిరెడ్డిని తెర మీద తీసుకురాబోతున్నారని తెలుస్తోంది.